ఐ షుడ్ ఆస్క్ యూ బికాస్ ఎ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్. నాకు తెలుగు వచ్చండి. అమ్మ నాకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. నువ్వు తెలుగు అమ్మ అని కూడా తెలుసు నాకు. అంటే ఇప్పుడు కొంతమంది అగో ఆయన చైతన్య గారు కూడా మంచి ఇంగ్లీష్లో ఎరగొట్టారు, అందుకని మాట్లాడితే బాగుంటుందని. అయితే తెలుగు అమ్మాయిగా నీ పాత్రీకరణకు సంబంధించిన అంతర్లీనమైన అంశాలలో నీ మనసులోని పొరలను ఏది అంత ఆకర్షణవంతంగా నిన్ను గుంజి లాగి ఈ పాత్ర పరిధిలోకి నిన్ను పరిగెత్తించి నడిపించి ఉర్రూతలూపించిన సన్నివేశ సందర్భానుసారమైన ఒక అద్భుతమైన అంశాన్ని మా అందరి ఎదురుగుండా ఆవిష్కరించమని అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను తల్లి. రిపీట్ సార్, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోనికి 21 నవంబర్ అయితే స్క్రీన్ పెట్టినమ్మా మాకు. వెల్కమ్. అంటే ఇప్పుడు ప్రతి ప్రేమ సార్ చిన్నపిల్లే ప్రతి ప్రేమ కథకి నార్మల్గా అమ్మాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్, అబ్బాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్ ఉంటాయి. స్ట్రగుల్ ఓకేనా? పర్లేదా? ఆ సంక్షోభ స్థితిలో, స్ట్రగుల్ అన్నాను కదా, ఆ సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా, హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా? నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా, అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా, అది సమాజం ప్రాబ్లమ్మా ఏంటి? అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో? అది మీరు 21st చూడాలండి, నవంబర్ 21st థియేటర్స్లో చూడాలి. బట్ ఇద్దరు కాదు బలం అనేది, ఏ క్యారెక్టర్ అనేది కాదు, ప్రేమ బలమైంది. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు. ఒక స్మాల్ థింగ్ టు యాడ్ సార్, ప్లీజ్. ఈ క్లైమాక్స్ లో ఏదో బ్రహ్మ పదార్థం అన్నారు కదా సార్, అంటే ఎగ్జాజరేట్ చేయడానికి కాదు సార్, ఇది ఒక నెవర్ బిఫోర్ లవ్ స్టోరీ, అది గ్యారంటీ సార్. ఎందుకంటే క్లైమాక్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇదేదో సాడ్ ఎండింగ్ ఉంటుంది ఇదంతా అని. హ్యాపీ ఎండింగే కానీ మీరు చూసిన సాడ్ ఎండింగ్స్ ఏది ఇవ్వనంత స్ట్రాంగ్ ఇంటెన్సిటీ మీకు ఈ సినిమా ఇస్తుందండి. గ్రేట్. సో అదైతే గ్యారంటీ. దట్ ఈస్ అగైన్ వీఆర్ టెల్లింగ్ సార్, మమ్మల్ని ట్రాల్ చేయొచ్చు, ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్.